సమయంలో దేవుని మాటలు చూద్దాం. మార్కు సువార్త, మార్కు రాసిన సువార్త, దేవుని స్తోత్రం కలుగుగాక. మొదటి అధ్యాయం మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయం 41 నుంచి చివరి వరకు చదువుతుంది. దేవుని మాటలు అందరూ వినాలి. దేవుని మాటలు మనం విందాం. మార్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు. బైబిల్ తీసినటువంటి వారు చదవాలి. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసి అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారముగా ప్రకటించుట ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించిన గనుక ఆయన ఇంకా పట్టణములలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరమ వైద్యుడా, పరలోకమందును భూలోకమందును నిత్యము మాతో జీవితం గడుపుతున్నా మమ్మల్ని నడిపిస్తున్న మా జీవదాతాన్ని పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, లోకాసు వార్త 1వ అధ్యాయం 40 వచ్చిన ప్రభా 45 వరకు చదివిన నీ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాకు వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. మా జీవితంలో ఇంకనో కుష్ఠరోగం ఉందేమో ప్రభా, ఒకసారి మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నట్టు తండ్రి మీ సన్నిధానంకి మేము వచ్చి మమ్మల్ని కనికరించిన ఈ మాటలు ప్రభా మీకు మహిమార్థంగా ఉండడానికి సహాయం చేయండి. మీ సన్నిధానంలో ప్రతిమాని అడిగి పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ కుష్ఠరోగి దేవుడు అక్కడ ఉన్నాడని తెలిసి, దేవుడు ఆ రూట్లో ఆ ప్రాంతంలో వస్తున్నాడు తెలిసి, ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి దాగుకున్నటువంటి కుష్ఠరోగి, ఎవరికంటా పడకుండా ఉన్నటువంటి కుష్ఠరోగి, ఎవ్వరిని చూడలేనటువంటి కుష్ఠరోగి, అందరి దగ్గర అసహించుకోబడినటువంటి కుష్ఠరోగి, అందరి దగ్గర అనిపించుకోబడినటువంటి కుష్ఠరోగి, ఎవరిని దగ్గరగా చేర్చుకోలేనటువంటి కుష్ఠరోగి తన హృదయంలో అనుకుంటున్నాడు, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నన్ను ఏం చేస్తారంట? శుద్ధుడిగా. ఆయన దగ్గరికి వెళితే నీ శుద్ధుడు అవుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళితే నేను శుద్ధుడని అవుతాను. నా కుష్ఠరోగము పోతుంది. నా కుష్టి అంతా నా శరీరాన్ని తినేసినటువంటి శరీరం మళ్ళీ తిరిగి మంచి శరీరం వస్తుంది. నేను మళ్ళీ నా జనజీవనంలోకి వెళ్తాను.
నా బిడ్డలతో కలుస్తాను, నా బిడ్డలతో జీవిస్తాను, నా కుటుంబంతో జీవిస్తాను, నా అన్నదమ్ములతో జీవిస్తాను, నా అక్కజనులతో జీవిస్తాను, నా బంధువులతో అందరితో కలిసి యథాప్రకారంగా మళ్ళీ నేను కలిసి జీవించగలను. ఆ జీవింప చేసేటువంటి, ఆ రోగాన్ని తీయగలటువంటి శక్తి కలిగినటువంటి సమర్థుడైనటువంటి యేసు దగ్గరికి వెళితే నాకు ఆ రోగం బాగవుతుందని చెప్పి కుష్ఠరోగి తన శరీరంలో, తన ఆత్మలో ఆయన వేదన పడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వేదన పడుతున్నాడు. నన్ను అంతమంది వస్తున్నారు కదా, అక్కడ అంతమంది ఉంటున్నారు, వాళ్ళు అంతమందిలో నన్ను అసహించుకుంటారేమో, నన్ను దూరం చేస్తారేమో, నా శరీరంలో ఈగలు వాళ్తున్నాయి, నా శరీరంలో దుర్వాసన వస్తుంది, నా శరీరం చాలా గబ్బు పట్టిపోయింది, నన్ను దేవుని ముట్టుకొని ఇక్కడ దూరం చేస్తారేమో అని చెప్పి ఆయన శరీరం ఆయన తలంచుకుంటూ ఏ విధంగా అయినా సరే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాల్లో ఆని నేను ఆయనతో, ప్రభా నీకు ఇష్టడైతే నన్ను శుద్ధుడు చేయమని నేను అడుగుతానని చెప్పి కుష్ఠరోగి అయినటువంటి ఆ మనిషి ఆయన తలంపులో ఆ విధంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 40వ వచనంలో దేవుడు ఎంతగా ఆయన చూడు, ఆయన అడుగుతున్నాడు, ప్రభా నీకు ఇష్టమైతేనే నన్ను చెప్పాలి, వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నా, శుద్ధుడిగా చేయము, శుద్ధుడు చేయమంటాడు. శుద్ధి అంటే ఏంటి? మనం పండగలు వస్తే ఏం చేస్తాం, మన ఇల్లంతా కూడా మంచి ద్రవ్యములతో కలిగినటువంటి, వాసన కలిగినటువంటి పదార్థాలు వేసి మన ఇళ్ళలో శుభ్రం చేస్తాం. ఎందుకు? ఈరోజు మన పండగ వచ్చింది, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మంచి సువాసన కలిగినటువంటి ఇల్లుగా మనకు ఉండాలి, అందరూ మన బంధువులు మన ఇంటికి వస్తారు, మన ఇల్లు చాలా పవిత్రంగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ కుష్ఠరోగి అనుకుంటున్నాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి పబ్లిక్ ఆయన అడగడం లేదు, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన మర్చిపోయాడు, ఆయన రోగమును మర్చిపోయాడు, ఆయన వాసన మర్చిపోయాడు, ఆయన శరీరంలో ఉన్నటువంటి హీనతను మర్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మోకరించి నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధుడిగా చెయ్యమంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూసుకోలేదు, ఆయన సువర్ణమైనటువంటి మంచి వాసన కలిగినటువంటి ఏమంటారు సెంట్లు కొట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఆయన భయంకరమైనటువంటి దుర్వాసన కలిగినటువంటి శరీరం, చేతులన్నీ కూడా తినేసి ఉన్నాయి, కాళ్ళన్నీ కూడా తినేసి ఉన్నాయి, మూతంతా కూడా తినేసింది, చెవులంతా కూడా తినేసింది ఆ కుష్ఠరోగం. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించాడు. ఎందుకు మోకరించాడంటే దేవుని దగ్గర తగ్గించుకొని, ప్రభా నీకు ఇష్టమైతే నేను శుద్ధుడిగా చేయము అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తు ఉందేమో ఒకసారి ఆలోచించుకోండి. మనం దేవుని ముందర మోకరించి మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో ఒకసారి ఆలోచించాం. దేవుని మోకరించి, ప్రభా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నేను అడుగుచున్నా, నాకు దయచేయండి. నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది ఉంది ప్రభా, నువ్వు తప్ప నాకు ఆర్థిక ఇబ్బందుల్లో విడుదల కలిగి చేసే వారి లోకంలో ఎవరు లేరు. నా బిడ్డలు చదువుకోవడానికి డబ్బులు అవసరమైంది నాయన, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. ఎస్, నీ ముందర నేను మోకరించి అడుగుతున్నాను, ప్రభా నాకు దయచేయమని. ప్రభా నాకు ఈ శరీరంలో నాకు వ్యాధి ఉంటుంది, ఈ వ్యాధిని స్వస్థత పరిచే దేవుడు నువ్వు ఒక్కడే తప్ప నాకు ఈ లోకంలో ఏ వైద్యుడు నాకు నయం చేయలేడు. నువ్వు పరమ వైద్యుడివి. పరలోకమును భూలోకమునకు లోకములో ఉన్నటువంటి మానవులను డాక్టర్లుగా చేసినటువంటి దేవుడు నువ్వే. నా రోగం నువ్వే బాగు చేయాలి ప్రభా అని చెప్పి మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మన వ్యాధిని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఎలాంటి ఇంజెక్షన్స్ లేవు, ఎలాంటి మందు లేదు కట్టుకట్టేదానికి, ఎలాంటి బ్యాండేజ్ లేవు కట్టుకట్టేదానికి. ఆ కుష్ఠరోగికి వెళ్ళి మోకరించి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి, నా శరీరం అంతటిని శుద్ధి చేయి ప్రభా అంటున్నాడు. ఎందుకో తెలుసా? శరీరాన్ని ఎందుకు శుద్ధి చేయమంటున్నాడంటే ఆయన పాపము నుండి విముక్తి పరచబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుష్ఠరోగికి రోగం కాదు, కానీ ఆయన శరీరంలో ఉన్నటువంటి పాపం అనే కుష్ఠుని తీసేదానికి దేవుని ముందర ఆయన మోకరించి దేవుణ్ణి అడిగాడు. దేవుడు కనికరించాడు. ఆయన కనికరించి, ఇదిగో నాకు ఇష్టమే, నిన్ను బాగు చేస్తున్నా, నాకు ఇష్టమే, నీ శరీరాన్ని నువ్వు కప్పుకొని, నీ శరీరాన్ని నువ్వు
బాహ్యపరంగా చూపించకుండా యాజకునికి కనపరుచుకొని నువ్వు కానుకలు సమర్పించి నువ్వు సువార్తను ప్రకటించమని చెప్పి ఆ వ్యక్తిని పంపించినట్టుగా చూస్తున్నాం. యాజకుడు అనగా దేవుని యొక్క వాగ్దానం. యాజకుడు అనగా దేవుని యొక్క గురువులు. నీ యాజకునికి నువ్వు కనపరుచుకోవు, అందుకే నువ్వు కానుకలు ఇవ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కానుకలు అనగా నీ శరీరమే. నీ శరీరాన్ని దేవుని కానుకలకు సమర్పించాలి. నీలో ఉన్న తలంపులను దేవుని కానుక సమర్పించాలి. నీలో ఉన్న బాధలను దేవుని కానుక సమర్పించాలి. నీలో ఉన్న రోగమును దేవుని కానుక సమర్పించాలి. నీలో ఉన్న ఇబ్బందులను దేవుని కానుక సమర్పించాలి. ఎప్పుడు? మోకరించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకరించకుండా నువ్వు దేవునికి నువ్వు కానుక సమర్పిస్తే దేవుడు ఆ కానుకను అంగీకరించాడు. అందుకే అంటున్నాడు కుష్ఠరోగి, నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయము. ఈరోజు దేవుడు మనకు ఎంతమంది మనం ఇష్టపడి ఉంటున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ ఉదయకాలం ఆకాశ పక్షులు లేకముందే నేను లేచి నేను స్థుతిస్తూ నీ సన్నిధానం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నాకు ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం నేను తిరిగి మరణ పడక వరకు వెళ్ళేంత వరకు కూడా నీ కాపుదలు నాకు కావాలి తండ్రి. ఎండ దెబ్బ నుంచి కాపాడము, సైతాన శక్తి నుంచి కాపాడము, రోగము నుంచి విడుదల కలిగి చేయము, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగి చేయమని మనం ఎంతమంది ప్రార్థన చేస్తాం. అందుకే దేవుడు అంటాడు గెత్సేమనే తోటలో శిష్యులతో, ఒక్క గడి అయిన మీరు నాతో మేల్కొని ఉండలేరా? దేవుడు మేల్కొని పాటలు పాడమని చెప్పాలి. ఆయన ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే మీరు శ్రమలలో పడకుండానట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కుష్ఠరోగి ఏ విధంగా అయితే మోకరించి తన రోగాన్ని పోవడానికి దేవుని దగ్గర నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి ప్రభు అని అడుగుతున్నాడో, అదే విధంగా మనం కూడా మన జీవితంలో నీకు ఇష్టమైతే నీ సన్నిధానంలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నీకు ఇష్టమైతే ఈ కార్యమును చేయి అని మనం అడగాలి. అడిగితే దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా ఆ కార్యమును చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇష్టపడేవారుగా ప్రార్థన చేయవారంగా ఉండాలి. ఇష్టపడి ప్రార్థన చేయవారంగా ఉండాలి. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. కన్నీటితో ప్రార్థించేవారంగా ఉండాలి. ఆయనకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, ఆయన పరిపూర్ణతలో మునిగి ఉన్నాడు కాబట్టి, పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు కాబట్టి, మన హృదయంలో కూడా మనం మోకరించినప్పుడు మనము కూడా పరిపూర్ణము కలిగి సంపూర్ణమైనటువంటి ప్రేమతో, సంపూర్ణమైనటువంటి ఆత్మతో, సంపూర్ణమైనటువంటి సత్యముతో మనం కానీ ప్రార్థించినట్లయితే ఆ కుష్టి రోగికి ఏదైతే రోగము బాగైపోయిందో మన శరీరంలో ఉన్నటువంటి పాపం అనే రోగము కూడా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది, మన పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు, మనము కూడా జీవితంలో ఈ లోకంలో ఆశీర్వాదంగా ఉంటాం. మన పెంచే ప్రతి జంతువు ఆశీర్వాదంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏది ఇస్తామో అది మనం అంత 10 రెట్లు మనం పొందుకుంటాం. అందుకే ఏమో మనం చూసినట్లయితే ఏబు కన్నీ సర్వము వెళ్ళిపోయినట్టున్నాయి, సర్వము కూడా కోల్పోయాడు. చివరికి తన శరీరం కుళ్ళిపోయింది, ప్రాణం ఒక్కటి మాత్రమే ఉంది. అప్పటికి కూడా తన భార్య అంటుంది, ఏమండి మీరు సేవించే దేవుని దూషించి నువ్వు చనిపోయినప్పుడు కూడా ఏమంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దని చెప్పి ఏబు కూడా తన భార్యని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. చివరికి ఆ సైతానుకి ఏబులు తీసుకుని ప్రాణం తీసుకునే శక్తి లేకపోయింది. దేవుని దగ్గర వెళ్ళి సైతాను తల వచ్చి, ప్రభా నీ సేవకుని నేను మొత్తలేకపోయాను, ప్రాణం తీసుకునే అధికారం నాకు లేదు, మిగిలినవన్నీ కూడా నేను నాశనం చేసిన అన్నప్పుడు సైతాను, ఇది యెహోవా చేత ఏర్పరచబడిన దాసుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకు బైబిల్లో ఒక మాట ఉంది, గాయపరచేవాడు నేనే, గాయమును కట్టువాడిని కూడా గాయపరుస్తాడు, గాయాన్ని కడతాడు. ఆయన మందు వేసేవాడు ఆయనే, మందు గాయం వేసి ఏడిపించేవాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో నీకు మోకరించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో మనం మోకరించి ప్రార్థన చేస్తున్నామా లేదా ఒకసారి మనం చేసుకుంటాం. మన కుటుంబంలో మనం కూడా మోకరించి ప్రార్థన చేయాలి.
మన కుటుంబం కొరకు చేయాలి, మన విరుగువారి కొరకు చేయాలి, మన పొరుగువారి కొరకు చేయాలి, మన బిడ్డల కొరకు చేయాలి, మన మనవాళ్ళ కొరకు చేయాలి, నీ కొరకు చేసుకోవాలి, నీ భార్య కొరకు చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 41వ వచనంలో చూసినట్లయితే ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మోకరించి అడిగాడో, ప్రభా నీవు శుద్ధుడిగా చేయము, నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నాడు. 41వ వచనంలో అంటాడు ఆయన కనికరపడి. చూడు, ఎవరు కనికరపడలే ఆయన మీద. క్రిస్తులోకి ముందు ఆయన శరీరంలో భార్య వదిలేసింది, బిడ్డ వదిలేశారు, అన్నదమ్ములు వదిలేశారు, బంధువులు వదిలేశారు, వెనక ముందు వదిలేశారు, అందరూ కూడా ఆయన దూరం చేశారు. అయితే దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి వాడండి, ఎంత కనికరం ఉంది ఆయనలో. చూడండి, కనికరపడి ఆయన చేయి చాపి ఏమన్నాడంటే, ఏం చేశాడంట? ముట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కనికరం, దేవుని ఉన్న కనికరం మనకు రావాలి. మనం కూడా కనికరం పొందాలి. దేవుడు మన కొరకు కనికరాన్ని ఇచ్చాడు. మనం కూడా కనికరం పొంది దేవుని సన్నిధానంలో మనం మోకరించి మనం దేవుని గోజాడి రెయ్యంత ప్రార్థన చేసి, మోసే రెయ్యంతా కూడా ప్రార్థన చేశాడు, పెనికిలాడినాడు. ఆయన పరిశుద్ధాత్మతో పెనికిలాడి లాస్ట్కు ఆయనే జయం పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కనికరం కలిగి ఆయన ముట్టినట్టుగా మనం చూస్తాం. ప్రభా నాకు జ్వరం వస్తుంది తండ్రి, నువ్వు ముట్టు ప్రభా, నువ్వు లేకపోతే నాకు ఈ లోకంలో ఎవరున్నారని చెప్పి మనం మోకరించి ప్రార్థన చేస్తే, నా కుమారుడా, నా కుమార్తె, నీ జ్వరమును నేను తొలగిస్తున్నానని చెప్పి దేవుడు ఆయన హస్తముతో ముట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 42వ వచనంలో చూడండి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము. దేవుడు ఏమన్నాడు? ఏమంటున్నాడు అక్కడ? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు ఎంత కనికరం ఉందో ఆయన. చూడు, ఆయన మన పట్ల ఎంత కనికరం కలిగి ఉంటున్నాడు. చూడండి, నాకు ఇష్టమే కుమారుడా నువ్వు శుద్ధుడు కమ్ము, నాకు ఇష్టమే కుమార్తె నువ్వు శుద్ధుడు కమ్ము. 12 సంవత్సరంలో రక్తస్రావణం కలిగిన స్త్రీ కూడా కానానులో దేవుడు వెళ్తున్నప్పుడు ఆమెను అందరూ వెలవేసేసారు, బిడ్డలు దూరం చేశారు, భర్త దూరం చేసినాడు. భర్త కలిసి జీవించిన భర్త కూడా దూరం చేశాడు ఆ తల్లిని. తన గర్భంలో పుట్టిన బిడ్డలు కూడా దూరం చేశాడు ఆ తల్లిని. చివరికి మంచంలో ఉంది, కన్న తల్లి కూడా దూరం చేసింది ఆ తల్లిని. అయితే ఆమె అనుకుంటుంది, యేసు ప్రభు యొక్క చెంగు ముట్టిన నేను బాగుపడతాను అనుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎరుకో పట్టణంలో నడుస్తున్నప్పుడు, ఆ కానానులో దేవుడు నడుస్తున్నప్పుడు అనేక వేల మంది ఆయన మీద పడుతున్నారు, అనేక వేల మంది దేవుని ముట్టుకు అనేక మంది పోవచ్చున్నారు. కానీ ఎవ్వరు ముట్టిన దేవుని శక్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు. కానీ విశ్వాసముతో ఆయన చెంగు ముట్టితే కనుక నేను బాగా అయిపోతానని అనుకున్నటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని యొక్క చెంగును అటు తాకిందో, తాకిన వెంటనే దేవునిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఎవరికి వెళ్ళిపోయింది? ఆ రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోయింది. దేవునికి అప్పుడు అనిపించింది, నాలో శక్తి వెళ్ళిపోయింది. దేవుడు నీరసపడిపోయాడు, నాలో శక్తి పోయింది. నన్ను ఎవరో ముట్టారు అడుగుతున్నాడు శిష్యుల్ని, శిష్యులారా నన్ను ఎవరు ముట్టిందని శిష్యులను అడిగినప్పుడు శిష్యులు చెప్తున్నారు, ప్రభా అనేకులు నీ మీద వచ్చి పడుతున్నారు, కానీ నిన్ను ఎవరు తాకారని మేము ఎలా చెప్పగలమంటే, యేసు చూస్తున్నాడు, దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, చెప్తున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకమే నిన్ను బాగు చేసింది. నా చెంగు ముట్టితే నువ్వు బాగుపడతావని నీ హృదయంలో అనుకున్నావు కాబట్టి నిన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఈరోజు పరిశుద్ధమైన గ్రంథంలో ఈరోజు లిఖించబడిందంటే ఆమె దేవుని సన్నిధానంలో ఎంత విశ్వాసంగా ముట్టబడింది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సన్నిధానంలో మనం మోకరించి అడిగితే, నా యేసు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు నాతో ఉన్నాడు, నేను సజీవుడను,
నేను నిర్జీవుడను కాదు, నేను సజీవుడను. నా దేవుడు పరలోకముందన నా దేవుడు నిత్యము జీవించేవాడు కాబట్టి నేను జీవించి ఉన్నానని చెప్పి ఎవరైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో నీ విశ్వాసమే నిన్ను బలపరిచి నిన్ను సజీవ లెక్కలో చేర్చి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరపడి ముచ్చెను, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పాడు. వెంటనే వాడు ఏమైనాడంట, కానీ వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. వెంటనే ఏమైందంట, దేవుడు ముట్టుకుంటానే వాని రోగం ఏమైపోయిందంట, విడిచిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చూస్తున్నాడు, అరే వెళ్ళు, అప్పుడు ఎట్లా ఉన్నాయి, చెవులు ఎట్లా ఉన్నాయి, నా మూత ఎట్లా ఉంది, నా కళ్ళు ఎట్లా ఉన్నాయి, కాళ్ళు ఎట్లా ఉన్నాయి, ఏం మహిమ జరిగింది దేవుని దగ్గర అని చెప్పి చూసుకునే వాడు ఏం చేస్తాడంటే దేవుని మహిమపరుస్తూ వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఇంకనూ పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనలో లేదు, పరిపూర్ణమైనటువంటి శక్తి ఇంకా మనకు రాలేదేమో, మనం ఇంకా దేవుని సన్నిధానంలో మనం మోకరించి ప్రార్థన చేయలేదేమో, దేవుని దగ్గర మనం ఇష్టలుగా లేకుండా ఉన్నామేమో, అందుకే మనకు శ్రమలు వస్తున్నాయేమో. మనం మన హృదయాలను మనం మార్చుకొని, మన హృదయాలు మార్చుకొని మన బిడ్డల కొరకు, మన మనమల కొరకు, మన మనవరాళ్ళ కొరకు, మన భర్తల కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, మనకు దేవుడు ఇచ్చిన భోజనం కొరకు, దేవుడు మనకిచ్చిన సమస్త ఈవుల కొరకు, ఆయన లేకుండా మనకి ఏది కలగలేదు, ఆయన లేకుండా మనకి ఏది ఇవ్వలేదు. ఉన్నవన్నీ కూడా ఎవరు ఇచ్చినవే, ఆయన వల్ల కలిగినవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బట్ట ఆయన వల్ల కలిగిందే, ఈ శరీరం ఆయన వల్ల కలిగిందే, మనం తల దాచుకున్నటువంటి గూడు కూడా ఆయన ఇచ్చినదే. ఆయన లేని ఈ లోకంలో మనకి ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను చాలా గొప్పవాడిని, నేను పెద్ద ఇల్లు కట్టుకున్నా, నేను గొప్పవాడిని అనుకుంటాం, కానీ నీది ఏమీ లేదు, అక్కడ శూన్యం. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి మనం చేయగలుగుతాం. దేవుడి దేవస్థానానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను అనే గర్వం మన శరీరంలో లేకపోతే కుష్ఠరోగి ఏ విధంగా అయితే బాగుపడినాడో, ఏ విధంగా శుద్ధి చేయబడినాడో, ఆయన శరీరం అంతా శుద్ధి చేయబడింది, పులుగులతో ఉన్నటువంటి శరీరం మంచి శరీరముగా మారబడి శుద్ధి చేయబడినాడు, మనల్ని కూడా దేవుడు శుద్ధి చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 43వ వచనం. అప్పుడు ఆయన ఎవ్వరితోని ఏ విషయమో చెప్పకు సుమా, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహము యాజకునికి కనపరచుకో. ఇక్కడ ఏ విధంగా ఉండమంటాడు మనిషిని? సాక్షుడిగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, సాక్షుడిగా ఉండ అంటున్నాడు. ముందు కుష్ఠరోగం ఉందని మోకరించి ప్రార్థించమన్నాడు, ప్రార్థించి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను ముట్టు అన్నాడు. రెండవ స్థానంలో చూసినట్లయితే కనికర పడ్డట్టుగా మనం చూస్తున్నాం. మూడవ స్థానంలో ఏమైతే ఆయన శుద్ధుడైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు నువ్వు సాక్ష్యమై కలిగి ఉండము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మనకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే జ్వరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, దేవుడు బాగా చేస్తాడు, ఇంకే మనకి సాక్ష్యం అవసరమో లేదనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ కుష్ఠరోగం వెళ్ళిపోయింది కాబట్టి నువ్వేమి ఇవ్వలేని అవసరం లేదు, నీ హృదయాన్ని దాచుకొని నువ్వు సాక్షుడివై జీవించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఈరోజు దేవుడు మన జీవితంలో చేసిన మేలు బట్టి మనం సాక్షులుగా ఉండాలి. నిన్ను చూసి ఎదుటివాడు నేర్చుకోవాలి సాక్ష్యం. జోసెఫ్ అంటే వాళ్ళు క్రిస్టియన్, వాళ్ళు దేవుడు నమ్మినటువంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు రారని సాక్ష్యం చెప్పాలి. రత్నం ఉంది. దేవుడు మరణము నుంచి మరణం దాకా వెళ్ళినటువంటి వ్యక్తిని ఏం చేశాడు? ఆయన లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇష్టమే కుమార్తె నిన్ను శుద్ధిని చేయడం నాకు ఇష్టమే అని చెప్పి దేవుడు లేవనెత్తాడు. అప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలా? సాక్ష్యపరురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మనం ఒక్కాకి వేయకూడదు, తాంబూలం వేయకూడదు, ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. దేవుడు సాక్ష్యము కలిగి ఉండమంటున్నాడు. నువ్వు కుష్ఠుడుగా ఉన్నావురా, నీ కుష్ఠరోగం బాగు చేసినా, నీకు ఇష్టమైతేనే నన్ను అడిగినావు, అవును నాకు ఇష్టమే, నేను బాగు చేసినా, కాబట్టి నువ్వు నాకు సాక్షుడిగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సాక్షుడిగా ఉందామా? లేదంటే ఆయన బాగా అయిపోయిందిలే ఇంకా మనకు మళ్ళీ వద్దనుకొని మనం సాక్షులను విరమించుకున్నాం అనుకో. అందుకే గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడింది మొదటి శ్రమల కంటే కడపడి శ్రమలో
బహుఘోరమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటాయంట అవి? బహుఘోరంగా ఉంటాయంట. ఆ ఘోరత్వం నుంచి తప్పించబడడానికి దేవుడు నేను సాక్షుడిగా ఉంటాడు. ఒక్క దెబ్బకు మన దగ్గర ఉన్న అన్ని ఒక్క క్షణంలో తీసేస్తాడు ఆయన. ఆయన దెబ్బ మన మీద పడిందంటే కోరుకోలేదు. అందుకే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఇదిగో మనిషి కుమారుడు ఈ లోకమునకు ప్రేమతో రాలేదు కానీ గర్జించు సింహం వలె వస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గర్జించే సింహం ఏ విధంగా ఉంటుందో ఆ సింహాన్ని కనుక నువ్వు చూసినట్లయితే తట్టుకోలేము. దేవుడు రెండో రాకడలో ఆయన గర్జించే సింహం వలె వస్తున్నాడు. మొదటిగా వచ్చి లోకాన్ని చేశాడు, రెండోసారి ప్రేమతో వచ్చాడు, మూడవసారి ఆయన గర్జించే సింహం వలె వస్తున్నాడు. మరి ఆయన ఎదుట మనం నిలబడగలమా? నిలబడలేదు. కాబట్టి నువ్వు సాక్షురాలుగా జీవించాలని దేవుడు మనలందరినీ కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 24వ వచనంలో ఆయన అంటాడు, కనపరుచుకొని నువ్వు శుద్ధులు అయినందుకు గాను మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించిన కూడా మళ్ళీ ఆజ్ఞించాడు. ఇక్కడ నువ్వు బాగుపడినావు, నువ్వు సాక్షుడిగా ఉండు. నువ్వు బాగుపడిన తర్వాత కానుకలు మోసే ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారం మోసే నిర్ణయించాడో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవించు. అది ఏంటంటే ఆ ధర్మశాస్త్రం అనేది ఏంటంటే దేవుని యొక్క కనికరం జీవించాలి. ఈ దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలి. అప్పుడే మనం ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి దేవుడి కృప మనం చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 45వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞ ఖండితంగా ఉంది. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే ఎంత ఇవ్వాలంటే దేవుని కానుక ఎంత ఇవ్వాలా? 100లో 10వ వంతు ఎంత? 10 రూపాయలు. నువ్వు ఇచ్చి దేవుని శోధిస్తే ఆయన పరలోక వాక్యం నింపి నీ కోట్లన్నింటిని కూడా నింపుతాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, మనం కానుకలు సమర్పించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ నీకు ఆజ్ఞిస్తున్నాడు. ఆయన ఆజ్ఞిస్తున్నాడు. ఆజ్ఞ కూడా మనం పఠించాలి. 45వ వచనం, అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించను. దేని గురించి ప్రకటించాడైనా? దేని గురించి ప్రకటించాడైనా? విస్తారంగా ప్రకటించాడంట. దేని గురించి విస్తారంగా ప్రకటించాడు? అయ్యా, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, నన్ను ముట్టమని చెప్పినాను, దేవుడు నన్ను ముట్టాడు, ఈ విధంగా నాకు చెప్పినాడు ఆయన. అందుకే ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, లోకరక్షకుడు, లోకాన్ని రక్షించే లోకరక్షకుడు, జీవము, సత్యము, మార్గం ఆయనే ఉన్నాడని చెప్పి ఆయన చేతిలో దైవములు లోబడుతున్నాయి, ఆయన చేతుల్లో రోగముల్లో బాగవుతున్నాయి, ఆయన చేతిలో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. నిజంగా నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడే ఈ లోకంలోకి వచ్చాడని చెప్పి ఆ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడంటే విస్తారంగా ప్రకటించినట్టుగా మనం చూస్తాం. విస్తారం అనగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనీసం మనం ఎవరికి చెప్పకపోయినా సరే మన పక్కన ఎవరైనా పక్క వాళ్ళు ఉంటే, ఏం బ్రదర్ నీకు యేసు ప్రభువు గురించి తెలిసినాను అన్నవాడు చాలు, నువ్వు సాక్షురాలు అయి ఉంటావు దేవుని దగ్గర. అతను మంచివాడైతే యేసు ప్రభు నాకు తెలియదండి అని అన్నప్పుడు, తెలియదన్నప్పుడు దేవుని గురించి చెప్పాలి. యేసు అనగా రక్షించేవాడు, యేసు అనగా జీవించేవాడు, యేసు అనగా సత్యమైనటువంటి వాడు. ఆయన దగ్గర నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గం అనగా మనం చనిపోయినప్పుడు వైకుంఠానికి పోయేది. సత్యం అనగా ఏదైతే చెప్తున్నాడో అదే సత్యమైంది. జీవం అనగా నీలో ఉన్న ప్రాణమే ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయనే ఈ దేవుడు, ఆ దేవుడే యేసు ప్రభు అని చెప్పి మనం చెప్తే, ఓ అవునా, ఇంత సత్యమైన దేవుడు, ఇలాంటి వాడు ఆ యేసు ప్రభు అని చెప్పి నువ్వు వేసినటువంటి ఆ విత్తనం ఏమవుతుంది? ఎప్పుడోసారి అది ఏమవుతుంది? ఆ విత్తనము చనిపోయి మళ్ళీ మొలకెత్తాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? చేనులో చెనిగింజలు వేసినప్పుడు ఏమవుతుందంటే, వేసినంటే అది మొలకెత్తదు. కానీ భూమిలో తడిసిపోయి చనిపోయి కుళ్ళిపోయి మళ్ళీ తర్వాత దాంట్లోకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ గింజకి భూమిలో ఉన్న లవణాలన్నిటిని కూడా గ్రహించుకొని జీవం పొంది మళ్ళీ తర్వాత అది మొలకెత్తి వృక్షమై మనకు ఫలాలు ఇస్తుంది. అదేవిధంగా నువ్వు వేసినటువంటి దేవుని యొక్క ఆ వాక్యము ఏ రోజో ఒక రోజు అతని జీవితంలో అది ఫలించి మళ్ళీ ఆయన నువ్వు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని, ఫలానా ఆ రోజు ఫలానా అన్న చెప్పాడు, ఆ యేసు ప్రభు దేవుడు అంట, ఆయన నమ్ముకుంటే మంచి జరుగుతుందంట అని చెప్పి ఆయన కూడా దేవుని రాజ్యం కూడా ఆయన
వెళ్ళడానికి సాస్కారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా కింద వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 45వ వచనంలో మనం చూసినట్లయితే ప్రకటించడం ఉంది అక్కడ, కానీ ఇంకా బహిరంగంగా ప్రవేశించలేదు. వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండిను. అయితే 4 దిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండరి. ఎక్కడి నుంచి వచ్చినారంట? 4 దిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి కుష్టి రోగి ఎంత పని చేశాడో చూడండి. ఒక కుష్టి రోగి బాగైన వలన ఆయన ప్రకటిస్తూ ఉంటే, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు అంట ఆయన రోగాలు పోతున్నాయంట, దయాలు పోతున్నాయంట, పిల్లలు లేని వారి పిల్లలు కలుగుతున్నారంట అని చెప్పినప్పుడు నలుదిక్కులు ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆ సత్యదేవుని తెలుసుకొని అందరూ కూడా అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడి ద్వారా మోకరించి ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి దేవుడు ఆయన కనికరము చొప్పున ఆయనకి ఇష్టమైనటువంటి విధముగా మనం జీవించాలని, మనలో ఉన్నటువంటి కృష్ణం దేవుడు తీసేయాలని, ఆయన చాపి మనల్ని ముట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన మన పట్ల కనికరము చూపుతున్నాడు. మనం సాక్షిపరులుగా ఆయన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మన ద్వారా అనేకులకు మనం సువార్త ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ శరీరంలో ఉన్న కృష్ణుని తీసేయమని దేవుడు అడుగుతున్నాడు. నాయన మన కుటుంబంలో మంచి స్వస్థత, మనకు మంచి శుద్ధి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన కుటుంబంలో ఈరోజు మనము కూడా దేవునికి సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఈరోజు రాత్రి కాలంలో ప్రభా అడుగుదాం. 1 నిమిషం పాటు మనం అందరం అడుగుదాం దేవుని. ప్రభా, నా జీవితంలో ఇంకా నా శరీరంలో కుష్టి ఉందేమో తండ్రి. నాయన నీ ముందర నేను మోకరించి నేను ప్రార్థన చేయలేకపోతున్నానేమో ప్రభా. నాలో ఉన్న కుష్టి నేను తీసే ప్రభా, నన్ను శుద్ధిని చేయి నాయన అని చెప్పి అడగలేకపోతున్నానేమో ప్రభా. ఆ అడిగే జ్ఞానం నాకు దయచేయండి. ఆ అడిగే జ్ఞానం నాకు ఇవ్వండి. ఆ అడిగే జీవము నాకు ఇవ్వండి నాయన. నేను ప్రభా మోసే నిర్మించిన ధర్మశాస్త్రం ప్రకారం జీవించుటకు నీ కృప నాకు చూపించండి. నన్ను శుద్ధిగా చేయి నాయన. నీ కనికరము నాకు చూపించు తండ్రి. నీ కనికరము నాకు చూపించిన విధాలా నేను నీకు సాక్షుడిగా జీవిస్తానని చెప్పి 1 నిమిషం మన హృదయంలో మనం ప్రార్థన చేద్దాం. 1 నిమిషం మనం ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఆయన దర్శించబోతున్నాడు. దేవుని శక్తి మనం తాకబోతుంది కాబట్టి 1 నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. ఇంతవరకు నా తండ్రి కుష్ఠరోగముల గురించి ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నాయన నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులు చేయమని చెప్పి అడుగుతున్నారు తండ్రి. మేము అడగలేకపోతున్నామేమో నాయన, మమ్మల్ని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నిన్ను అడిగే కనికరం మేము పొందుకోలేకపోతున్నామేమో ప్రభా. నిన్ను అడిగి మేము శుద్ధుని కాలేకపోతున్నామేమో ప్రభా. మాలో ఉన్నటువంటి శుద్ధి నాయన నన్నించి నుంచి అరికాల వరకు ఉన్నటువంటి కుష్టిని మేము తీసేసేలేకున్నామేమో తండ్రి. నాయన మీరు కనికరించండి ప్రభా. మేము అడుగుటకు మాకు కృప చూపించండి ప్రభా. నీ ఎదుట మోకరించే బిడ్డలుగా చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. నువ్వు మమ్మల్ని బలపరిచినప్పుడు మేము బలపడగలము తండ్రి. నాయన మమ్మల్ని బలపరిచిన ఆయన నీకు సాక్ష్యపరులుగా జీవించడానికి నీ కృప చూపించండి. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. కనికరం గల ప్రభా నీకు స్తోత్రం నాయన. నీకు స్తోత్రం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలి. మనల్ని సాక్షులుగా దేవుడి లోకములో ఉంచాలి. మేఘాల మీద యేసు రానైన సమయంలో మనం అందరం ఎత్తబడేలాగా ఆ యేసు ప్రభు మనతో కూడా ఉంది. ఆ కరుణామయుడు మనల్ని కనికరించి, ఆ కరుణామయుడు మనల్ని కూడా చేతాకి మనల్ని ముట్టులాగా మన మధ్యలో ఉన్న వారు ఒకరు ప్రార్థన చేయవలసిన మనం చేస్తాం. చివరి ప్రార్థనగా చేయండి. మన మధ్యలో ఎవరైనా ఒకరు చివరి ప్రార్థనగా ఈ మాటలను బట్టి దేవుడు మనలందరినీ కూడా బలపరిచిన విధానాన్ని బట్టి, కుటుంబాలను బట్టి చివరిగా ఒకరు ప్రార్థన చేయండి. దేవానికి స్తోత్రం తండ్రి. స్తోత్రం ఆయన తండ్రి. కనికరమును బట్టి నీకు స్తోత్రములు. శుద్ధి చేయమని వేడుకున్నాను. ప్రభా ఈ రాజకాల సమయంలో అక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా ఎలాంటి దృష్టిలో ఉందని మాకు తెలియదు.
అది ఆర్థిక సంబంధమైన కుష్ఠరోగం కావచ్చు నాయన, ఆరోగ్య సంబంధమైన కుష్ఠరోగం కావచ్చు ప్రభా, కుటుంబ సమస్యలనే కుష్ఠరోగం కావచ్చు ప్రభా, ఆర్థిక సమస్యలైన కుష్ఠరోగం కావచ్చు ప్రభా, మరి ఏ రకమైన కుష్ఠరోగం చేత బాధపడుతున్నారో మాకు తెలియదు ప్రభా. ఆ కుష్ఠరోగం చేత ప్రభా వాళ్ళ జీవితాలు ప్రభా పాడైపోతున్నాయేమో, చెడిపోతున్నాయేమో ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగోనైనా ఏ కుష్టి రోగం చేత ప్రభా జీవితాలు ప్రభావ కృంగిపోయి ఉన్నాయో, బలహీన పడిపోయి ఉన్నాయో, చెడిపోతున్నాయో ప్రభా, ఆ కుష్టి రోగాన్ని ప్రభా నామంలో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తుండగానైనా మీరే శుద్ధిగా చేయమని ఆర్థికంగా చితికిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్థిక పరిస్థితిని మీరు సరి చేయమని బ్రతుకులాడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక పరంగా వారిని లేవనెత్తమని బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా. ఆరోగ్య పరంగా ప్రభా ఎవరైతే స్థితిపడిపోయినారో ప్రభా, ఎవరైతే ప్రభా అనారోగ్య పాలైపోయి ఉన్నారో తండ్రి, వారిని మీరు ముట్టండి, తాకండి ప్రభా. అనారోగ్య పరిస్థితి నుంచి వారిని శుద్ధిగా చేసిన మరలా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చమని బ్రతుకులాడుకుంటున్నాం తండ్రి. చెడు పనుల చేతనైనా, పాప పనుల చేత ప్రభా ఎవరైతే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో, చెడిపోయినారో ప్రభా, అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి చెడుతనం నుంచి, పాప పనుల నుంచి ప్రభా వారికి విడుదలనిచ్చినైనా వారిని శుద్ధి చేయమని బ్రతుకులాడుకుంటున్నాను తండ్రి. కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో శాంతికి సమాధానం మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డనైనా ఆ కుష్ఠరోగి ఎలాగైతేనైనా ఆ కుష్ఠరోగి చేత బాధపడుతుంది, ఈ కుష్ఠరోగి నన్ను తినేస్తుంది, నా శరీరాన్ని తినేస్తుంది, అందరికీ నన్ను దూరం చేస్తున్న బాధతో, కన్నీరుతో, వేదనతో ప్రభా నీ యొక్కకు వచ్చినట్టు ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలో ప్రభా ఏ కన్నీరుతో, ఏ బాధతో, ఏ ఇబ్బంది అయితే, ఏ ఇబ్బందో కానీ ప్రభా వారందరూ నాయన నీ పాదం ఎత్తుకు వచ్చుటకు సహాయం చేయండి. నీ ఎత్తుకు వచ్చిన ఆయన తమను తాము తగ్గించుకుని ప్రభా ఓ ఎస్యా మా పరిస్థితిని చూడండి అయ్యా, ఎస్యా మాకున్న ఈ స్థితిని మీరు దర్శించి ప్రభా మాకున్న ఈ పరిస్థితిని మార్చండి ప్రభా. వారు ప్రార్థన చేయటకు నాయన మీ సన్నిధిలో మరపెట్టడం మీరు సహాయం తెచ్చండి ప్రభా. మీరు వారి మీద కనికరం చూపించినట్లు, వారు ముట్టినట్లు ప్రభా, వారి మీద ఇష్టపడినట్లు నాయన, వారి పరిస్థితిని బాగు చేసేటట్లు కనికరం మీరు వచ్చినట్లు తండ్రి. మరి మీ పాద సన్నిధిలో నాయన ఎదుగో తండ్రి బ్రతిమలాడుకుంటున్నాయినా మీరు చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడైనారు ప్రభా. మీ ఎద్దుకు మేము రాగానే తండ్రి మా పరిస్థితి ఏదైనా కావచ్చునైనా సమస్త పరిస్థితుల నుంచి ప్రభా మాకు విడుదల నుంచి గొప్ప కనికరం చూపించే దేవుడుగా ఉన్నావు కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాంటి పరిస్థితి నుంచి ప్రభా మేము విడుదల పొందినట్టునైనా ఇంకో మేము ప్రతి ఒక్కరికి మీరు చేసిన మేలు ప్రభా సాక్ష్యంగా ప్రకటించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అనేక మంది ఎంతో మంది ప్రభా అలాంటి పరిస్థితిలో ఉంటున్న వారు ఉన్నారయ్యా, వారికి ప్రభా మీరు మా జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యం ప్రభా సాక్షిగా చెప్పిన ఆయన వారిని కూడా ప్రభా ఎలాగైతే కుష్ఠరోగి మీ ఎదురు నడిపించాడో ప్రభా మేము కూడా వారందరినీ తండ్రి నీ ఎదురు నడిపించడానికి సహాయం ప్రభా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎలాంటి పరిస్థితుల్లో మోకరించున్నారో మీరు ఉన్నారు తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభా ఎలాంటి కన్నీరు కలిగిన దుఃఖకరమైన పరిస్థితుల్లో మీకు మరపెడుతున్నారో మీరు ఎదిగిన దేవుడు కనుక ప్రభా ఇదిగో మీరు దర్శించిన ఆయన మీరు కనికరపడి అలాంటి పరిస్థితులు అన్నింటిలో నుంచి మీరు విడుదలనిచ్చి ప్రభా మీ కృపగల వాములో వారికి సాక్షిగా నిలబెట్టి అనేక మందిని ప్రభా తమ సాక్ష్యం ద్వారా మీ ఎత్తుకు నడిపించిన కృప చూపించడం బట్టి సహాయం చేస్తారని నమ్ముతూ నిలుస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా కుష్ఠరోగం ఏదైనా సరే దాన్ని శుద్ధిగా చేసే మా గొప్ప దేవుడైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన అడిగి వేడుకుంటున్నాము మా పేపర్లో. నా ప్రాణమా యెహోవాను శాంతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును శాంతించు. నా ప్రాణమా యెహోవాను శాంతించు, ఆయన చేసిన ఉపకార్యము దేనిని మరొకటి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసము, సమాధానం కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి కుటుంబాలకును మన మధ్యకు వచ్చినటువంటి మోహన్ గారి కుటుంబానికి కొత్తపల్లిలో ఉన్న సంఘానికి దేవుడే సదా తోడే ఉండి నడిపించినగాక. ఆమేన్. హల్లెలూయా. 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 నీ రక్తధార లేజిలా పాపికాశ్రయం బీచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావనం పరచును, పరిశుద్ధ తండ్రి